మామ్ చిన్నబాబు వదిలే ఐశ్వర్య వదిలే చిన్నబాబు డాడ్ వదిలే చిన్నబాబు చిన్నబాబు డాడ్ ఆంటీ మామ్ అంకుల్ డాడ్ చిన్నబాబు ఏంటి పొలికేకలు వేస్తున్నావు వదిలు మీరు చేస్తున్న దారుణాలు మీరు దొరికినప్పుడు లేకపోతే వీలు దొరికినప్పుడే బయట పెట్టాలి పిన్ని మామ్ చిన్నబాబు వీళ్ళ గురించి ఆంటీ వాళ్ళకు కూడా తెలియాలి. డాడ్ పార్వతి పార్వతి నువ్వు కూడా రా పార్వతి. వదులు మామ్ మహి ఏంటిది అడుగుతున్నారు కదా చెప్పండి. చిన్నబాబు ఎందుకలా తోసేస్తున్నావు? చూడండి బావుగారు పిన్నినని కూడా చూడకుండా ఎలా ప్రవర్తిస్తున్నాడో. మీ నాటకాలు ఆపండి. పార్వతి ఏం జరిగిందో ఆంటీతో చెప్పు. అమ్మగారు నా మీద ఒకసారి కుట్ర చేస్తే అసూయతో ఇట్ట చేసినారు అనుకోవచ్చు. కానీ ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నమ్మకండి ఆంటీ ఇది నన్ను కొట్టింది. కొట్టిందంటే ఏం తప్పు చేశావు? ఇలా మరి ఏం చేశారు చెప్పు. చెప్పుకోలేరు డాడ్. నిన్న పార్వతి కంపెనీలో పార్టిసిపేట్ చేయకూడదని నోట మాట రాకుండా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ వీళ్ళకే రివర్స్ కొట్టడంతో నోరు మూసుకుని ఇక్కడే పడి ఉన్నారు. అక్కడ కూడా పార్వతి రూమ్ లో లాక్ అవ్వడానికి కారణం వీళ్ళు అయ్యుంటారు ఆంటీ. చెప్పండి అయ్యా చెప్పండి. తప్పులన్నీ మేమే చేశామని చెప్పండి. మీరిచ్చిన ₹1,00,00,000 కూడా దొంగతనం చేయాలని చూసారాంటీ. పార్వతి కంపెనీ పెట్టకుండా ఇలాంటి పనికి పాల్పడ్డారంటీ. అసలు అవుట్ హౌస్ లోకి వీళ్ళని ఎవరు వెళ్ళనిచ్చారు? హిప్నటైజ్ చేశారు డాడ్. ఇలాగా వదిలేస్తే రేపు చేతబడులు కూడా చేస్తారు. ఛీ, మీరు అసలు ఆడవాళ్ళేనా? ఎందుకు ఇలా చేశారు? సమాధానం చెప్పడానికి కూడా సిగ్గుపడే వీళ్ళు ఇంకేం చెప్తారు? క్షమించక్క. ప్రతిసారి సారీ అని చెప్పి తప్పించుకుంటున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. ఈ ఇంటి కోడళ్లగా ఉండే అర్హత సాధించుకోలేకపోయారు గాని ఈ ఇంటి పని మనుషులుగానైనా ఉంటే బుద్ధి తెచ్చుకుని మారతారనుకున్నారు. కానీ మీరేం చేశారు? ఒకప్పుడు ఈ ఇంటి పని మనిషిగా ఉన్నా తనని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఈ డబ్బు కోసం బ్రో పార్వతుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఎందుకలా అంటావు మహి? పోటీలో పాల్గొని గెలుచుకున్న ఆ డబ్బుని కాజేయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? మీకేం తక్కువైందని? ఎందుకు ఆ డబ్బు కోసం ఆశపడ్డారు? కొట్టేయాలనుకున్న డబ్బుకి మీరే కాపలా ఉండాలి. వెళ్ళా బ్రీఫ్ కేసు తీసుకోండి. వెళ్ళండి. తీసుకో. ఆ డబ్బు వేరే ఎక్కడున్నా మీకు మళ్ళీ ఇదే దుర్బుద్ధి పుడుతుంది. అందుకే మిమ్మల్నే కాపలా పెడితే చచ్చినట్టు ఆ డబ్బుని కాపాడుకుంటారు. ఆ బ్రీఫ్ కేసుకు గాని అందులో ఉన్న డబ్బుకు గాని ఏమైనా జరిగితే దాని పూర్తి బాధ్యత మీదే. శిక్షార్హులు కూడా మీరే. పార్వతి, అమ్మగారు నీకు డబ్బు ఎప్పుడు అవసరమైనా వచ్చి వాళ్ళని అడుగు. పువ్వుల్లో పెట్టిస్తారు. తేడా వస్తే వీళ్ళిద్దరిని ముళ్లల్లో నడిపిస్తాను. అట్టకే అమ్మగారు. కంటికి రెప్పలా చూసుకుంటాం. శిక్ష వేయకుండా దీన్ని ముద్దు బిడ్డలా చూసుకోమంటున్నారు కదా. ఆ బ్రీఫ్ కేస్ మీద పసుపు కుంకుమ పెట్టి మంత్రాల ముగ్గేసి ముద్దమందార పూలు తెచ్చి పూజ చేసి మహాలక్ష్మిలా చూసుకుంటాం. తేడా వస్తే ఆంటీ వీళ్ళ తోలు తీస్తారు పార్వతి. వద్దు.
పార్వతి ఇంట్లో లేదు, బయట లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? పెద్దబాబు గారు, పార్వతి, ఏమైంది పార్వతి? నువ్వు ఆ ఇంట్లో నుంచి వస్తున్నావు ఏంటి? ఏం జరిగింది? పెద్దబాబు గారు, ఎవరికి ఏం కాలేదు. బ్రో ఎందుకు కాలేదు వదినా? తోడు దొంగలిద్దరికి డ్యూటీ పడింది కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు మహి. బావా, ₹1,00,00,000 కొట్టేయాలని నీలంబరి భవాని అంటే ప్లాన్ చేశారు. ఎందుకైనా మంచిదని గణేష్ మొబైల్ ని వీడియో రికార్డింగ్ మోడ్ లో కూడా పెట్టాడు. ఆయన హిప్నోటైజ్ చేసి పార్వతిని బురిడి కొట్టించాలనుకున్నారు. కానీ తిరిగి పార్వతి వాళ్ళనే కొట్టింది. నా తాలి మీద సెయ్యెత్తి ఎట్టా ఊరుకుంటాను? సూట్ కేసు జాగ్రత్తగానే ఉంది కదా? పిన్ని వాళ్ళతోనే ఉంది. వాళ్ళతో ఉండడం ఏంట్రా? అమ్మ వాళ్ళకి చెప్పలేదా? మామ్నే చెప్పింది. దొంగలే డబ్బు కాపలా ఉండాలని డ్యూటీ లాంటి శిక్ష వేసింది. ₹10 తగ్గినా వాళ్ళ చర్మం పోల్చి కార్పెట్ కుట్టిస్తుంది. గుంటనక్కలే కంటికి రెప్పలా కాపలాగా ఉంటాయి. చూసారా వాళ్ళెంత డేంజరో? చివరికి హిప్నటైజ్ చేయడానికి కూడా వెనకాడలేదు. అయినా వాళ్ళ పప్పులేం బుడకలేదు బ్రో. వదిన వాళ్ళ బండారం బయట పెట్టాలని వాళ్ళకి తగ్గట్టే నటించి వాళ్ళ నడ్డి విరిచింది. ₹1,00,00,000 ఇచ్చినట్టే ఇచ్చి పెద్ద డోస్ ఇచ్చాం. మీకు ఇంకో విషయం తెలీదు. సూట్ కేసు వాళ్ళ దగ్గర ఉంది, కానీ డబ్బు మాత్రం నా దగ్గరుంది. బ్రో ఎస్ రా, పార్వతిని మభ్యపెట్టి ఆ కోటిని కొట్టేసేలా ఉన్నారనే నేనే ఆ డబ్బులన్నీ వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేశాను. ఖాళీ సూట్ కేసుకు వాళ్ళు కాపలా ఉన్నారు. సరిపోయింది. నో నో నో, లెక్క సరిపోలేదు. ఆ ₹1,00,00,000 అందులో ఉన్నట్టే. ఏంటి మహిను అనేది? అవును బ్రో, ₹1,00,00,000 కొట్టేశారని మామతో చెప్తే. వద్దు సినిబాబు గారు, పాపం కదా. నువ్వు జాలి పడుకున్నా. దొంగతనం చెయ్యాలనుకున్న వాళ్ళతోనే ₹1,00,00,000 తెప్పించి కంపెనీలో పెట్టించాలి. పాపిస్ట్ వాళ్ళ సొమ్ముకి విలువ ఎక్కువంట. అంటే ఈ లెక్కన మన దగ్గర 2 కోట్లు ఉన్నట్టు. వద్దులేరా. లేదులే బావా, ఈ విషయంలో మీరెవరూ జాలి పడకండి. వాళ్ళకి ఫిట్టింగ్ పెడితేనే కట్టింగ్ ఇవ్వరు, లేదంటే రెచ్చిపోతారు. సరే సరే, ఏం చేస్తారో తెలీదు, కానీ జాగ్రత్త. అమ్మ అపార్థం చేసుకోకూడదు. ఓపెనింగ్ కి రావాలి, సరేనా? ఓకే బ్రో, డన్. బాయ్. పద. ఏం అర్థం కావడం లేదా ఆంటీ? నువ్వేమో పప్పిలా బిహేవ్ చేసావు, కానీ పార్వతిని ఎందుకు ట్రాప్ చేయలేకపోయావు? ఏయ్, నువ్వు ఉండు నీలమ్మా. బ్రీఫ్ కేస్ ఎంత బాగుందో చూడు. తానే చూస్తావే, నా వంక చూసి చెప్పు. నిన్ను చూస్తే ఏమొస్తుంది? దీన్ని చూడు, ఇందులో ₹1,00,00,000 అంటే 100 lakhs. కొట్టేయాలనుకున్న కోటిని కుక్కల మనమే కాపలా కాయాలి. ఇందులో ఏముందంటే మజా? ఆ పార్వతిని కొట్టాలి, అది నన్ను కొడుతుందా? జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో. డబ్బు చూసి మురిసిపో. ఇదేవి మన డబ్బు కాదు, దాంది. అయితే ఏంటి? ఇందులో డూప్లికేట్ నోట్స్ పెట్టి ఒరిజినల్ నోట్స్ మనం తీసుకుందాం. లండన్ కి పోయి మా ఆయన ఎలా ఉన్నాడో చూసొస్తా. హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసొస్తా. నిజం తెలిసిందంటే నీ ముఖం పగులుతుంది. ఆంటీ ఆవేశపడకుండా ఆలోచించి పనిష్మెంట్ ఇచ్చిందంటే మనం చాలా జాగ్రత్తగా అడిగేయాలి. ఇలాంటి బిత్తర పనులు చేయొద్దు. ఒక నిమిషం ఆగు. ఈ డబ్బుల్ని చూసి 2 సెల్ఫీలైనా దిగుదాం. నువ్వు మారవు. నీలమ్మా, ఏమైంది? కొంప మునిగిపోయింది. ఇందులో కోటి లేదే. అంత మోసమే. మోసపోయేవే నీళ్ళు, మోసపోయేవే నీళ్ళు. చూడవే. నీలమ్మా, చచ్చాం కదంటే ఇప్పుడు ఎలాగే? ₹1,00,00,000 ఎక్కడ పెట్టారని ఆంటీ అడిగితే ఉట్టి బ్రీఫ్ కేస్ చూపిద్దాం, మనం ఏమైనా తీసావా? అలా చెప్తే వాడు నమ్ముతారా? అయినా హాల్లోనే ఓపెన్ చేసి చూసుకోవాల్సిందే. బరువుంది కదా అనుకున్నాను. దీని బరువే ఎంతుంటుందో నాకేం తెలుసు. ఆంటీ, నువ్వు ఆగు.
నువ్వు ఒక్కదానివే మంచిదాన్ని అనిపించుకుందా అనుకుంటున్నావా? ఎవరు నమ్మరు. మరి వాటుడు నిజాన్ని చూపించి తగలడ్డమే. పదెళ్దాం. ఆ, హర్బల్ లీవ్స్ కంపెనీ 1500 కోట్లతో మర్జ్ చేసుకోవచ్చు. ఏ కంపెనీకి టర్నోవర్ 2 కోట్లు ఉంది అఖిల. 3000 కోట్లు ఆఫర్ చేయండి. పోటీలో పార్వతి పెట్టే కంపెనీ, ఆ తర్వాత మన కంపెనీ రెండే ఉండాలి. రెండో వారానికి మన కంపెనీ మాత్రమే మిగలాలి. అలాగే అఖిల. ఆంటీ వాళ్ళు హాల్లోనే ఉన్నారు ఆంటీ. సరే పద. అక్క, బావగారు. అక్క, ఆంటీ, బావగారు. అంకుల్, ఆంటీ. అక్క, ఏయ్, ఏంటి అరుపులు? షాక్ లో ఉన్నప్పుడు అలాంటి Shut up. నోరు ముసుకుని అవతలకెళ్ళండి. ఆంటీ, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చూడు, ఇద్దరూ ఫైల్స్ ముందేసుకుని బిజీగా ఉన్నారు నీలమ్మ. ఈ టైంలో ఏం చెప్పినా కోపడతారు. లేట్ అయితే మనమే డబ్బు కాజేస్తాం అనుకుంటారు. ఏం చేద్దాం? ఒక్క నిమిషం టైం ఇస్తే చాలు అని అడుగుతాం. నోరా, ఓకే, డిజిటల్ సైన్ చేసి అగ్రిమెంట్ పంపిస్తాను. అలాగే మీటింగ్ లో డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ప్రెస్ వాళ్ళని సాయంత్రం పిలిపించి చెప్తాం. ఓకే, బాయ్. అంతే కదా అఖిల? బావగారు, ఆంటీ. ఏంటి? ఒక్క నిమిషం మాట్లాడతాం. చాలా అర్జెంట్ బావగారు. అఖిల, వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూడు. రండి. రా ఆంటీ, రమ్మన్నారు. రమ్మన్నారు, పద నీలమ్మ. చెప్పండి, ఈ సూట్ కేసులు కూడా కాపలా కాయలేకపోతున్నారా? ఆంటీ, ఇందులో ఏముంది? ఉత్తి సూట్ కేసు ఇది. బుట్టిదా? అవును చిన్నబాబు, ఇందులో ఇటుకరాళ్లు కూడా లేవు. పాత సినిమాల్లో చూపిస్తారు కదా. ముందు మీరు ₹1,00,00,000 చూపించండి. ఉంటేనే కదా చూపించేది. దొంగలు మేం కాదంటే ఆ పార్వతీయే. ఇందులో ఉన్న డబ్బు తీసేసి ఖాళీ బ్రీఫ్ కేసు ఇచ్చి మమ్మల్ని ఫోర్స్ చేసింది. డబ్బు లేకపోవడం ఏంటి? తెరిచి చూపించవే, నన్ను చూస్తావేంటే? చూపించడానికి ఏముంది ఇందులో? ఉల్లిగడ్డ కూడా లేదు. చూడండి ఆంటీ. కూరగాయలు ఎందుకుంటాయి భాబీ? ఖాళీగా ఉందేంటి? తమరు ఖాళీ చేసి ఇప్పుడేం లేదంటారా? ఏం మాట్లాడుతున్నావయ్యా చిన్నబాబు? అన్యాయాన్ని మూట కట్టి మా తలల మీద మోపుతున్నాడు. టూ మచ్ అని చెప్పక్క. ఆంటీ, ప్రామిస్, పార్వతిని పిలిపించి నిలదీయండి. దాన్ని కొట్టి అడగండి. నన్ను కొడతారెందుకంటీ? వేషాలేస్తున్నారా? ఇందాక ₹1,00,00,000 తీసుకుని వెళ్లారు కదా. ఏం తేడా వచ్చినా మొత్తం పే చేయాలి అన్నారు. ఒట్టంటీ, మాకేం తెలీదు. కావాలంటే మా రూమ్ లో చెక్ చేసుకోండి. గంట అయింది, ఇప్పటిదాకా ఉంటుందా? కిటికీలో నుండి అట్నుంచట పంపించేసుంటారు. నువ్వు ఉండవమ్మ తల్లి, ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నావు. డబ్బులేం చేశారు చెప్పండి. అడిగితే చెప్పరు. గోడ కుర్చీ వేయించి నిజం చెప్పేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. అయ్యో ఆంటీ, ప్లీజ్ ఆంటీ, మేమేం తప్పు చేయలేదు. ప్లీజ్ ఆంటీ, తీసుకెళ్ళండి. రండి. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, రా పిన్ని. ఆంటీ, మా మాట వినండి. మా మాట ఆంటీ. నమ్మక్క. రా పిన్ని. ప్లీజ్ ఆంటీ. అక్క, అక్క, ప్లీజ్ అక్క. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, నేను చెప్పేది నిజమక్క. ఆంటీ, మా మాట మా వినండి. మాట ఆంటీ. నమ్మక్క. వదులు ఐశ్వర్య, వదులు. ఇదేంటి? గోడ కుర్చీ వేయకుండా చతికిలు పడితే కరెంట్ షాక్ కొడుతుంది.
శిక్షల మీద శిక్షలు ఎందుకు, గోడ కుర్చీనే వేస్తానులే. గోడ కుర్చీ వేయండి, వేయండి. హ్మ్. ఆ, అమ్మో. పద. పిన్ని వేస్తారా కోటి కడతారా? నీలమ్మ జాగ్రత్తే, ఈ ఎముడొచ్చాడు మనకి. ఇంకొంచెం కిందకి కిందకి వెయ్యవయ్యా, తెలుస్తుంది. నీ కోటి తెస్తే నేనే కూర్చో వచ్చి. ఆంటీ, ఇట్స్ గెటింగ్ పెయిన్ ఆంటీ. అక్క జాలి చూపించక్క. అక్క అక్క వెళ్ళిపోతక్క. అయ్యో, రేపు మార్నింగ్ ₹1 ఇస్తే అప్పుడే వదిలేస్తాం. మహి పద. లాగ 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 షాక్ లాగ 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 నిన్ను లాగ. దొంగ మొహోడా. ఎక్కడి నుంచి తెస్తావు నీళ్ళు? అమ్మా చెప్తానండి. ఏం చెప్తావు? అమ్మా నొప్పి. పెద్దబాబు గారు, ఏం వండలో చెప్పండి చేస్తాను. సమాధానం చెప్పరేటి? ఓకే శేఖర్, నేను చెక్ చేస్తాను, నో ప్రాబ్లం. ఏటి పెద్దబాబు గారు, ఫోన్లోనే మాట్లాడుతున్నారా? కంపెనీ కోసం కొన్ని మెషిన్స్ కొనాలి పార్వతి, నేను వెళ్ళొస్తాను. అది కాదు పెద్దబాబు గారు, ఏం తినకుండానే వెళ్తారా? మళ్ళీ ఆకలిని వచ్చి నా మీద విరుచుకు పడతారు. మాట వరుసగా అలా చెప్తావు గానీ నిజంగా పెడితే నువ్వు ఊరుకుంటావా? ఇటు సరదాగా మాట్లాడే టైం ఉంది కానీ తినే టైం మటుకు లేదంట. ఏముండుతారు శ్రీమతి గారు? మీకేం కావాలో చెప్పండి, చేస్తాను. మీరు తృప్తిగా తినిపోతే నాకు సంతోషంగా ఉంటది. ఏదైనా పర్లేదు పార్వతి, టైంకి తింటే చాలు. పెద్దబాబు గారు, ఇట చూడొచ్చు కదా, ఆ కాగితంలో ఏముందన్నట్ట చూస్తారు. ఆ, సరే పక్కన పెట్టేస్తాను. చెప్పండి. మీరు స్కూటర్ మీద వెళ్ళడం ఎప్పుడు చూడలేదు. మీకు దాని మీద తిరగడం ఇష్టం లేదా? అలాంటిదేం లేదు పార్వతి, కాలేజ్ డేస్ లో బైక్ వేసుకొని సరదాగా వెళ్లేవాళ్ళం. ఎవరెవరు? నేను మీరు నేను మీరు మీరు నేను నా ఆ, తమ్ముడు మహి. ఓ సినిబాబు గారా? అవును, ఆ తర్వాత వాడికి స్పోర్ట్స్ బైక్ ఇప్పించారు, నా వెంట రావడం మానేశాడు. ఇంటికి కూడా అర్ధరాత్రి వచ్చేవాడు అనుకో. అవునవును, నేను పట్నం వచ్చిన కొత్తలో చూశాను కదా. పెద్దబాబు గారు, మళ్ళా మీరు బండెక్కెళ్తే ఎంత బాగుంటుందో కదా. తీసుకుందాంలే పార్వతి, కొంచెం టైం పడుతుంది అంతే. ఆ, మీకు ఎట్టంటి బండి కావాలి? ఏదైనా సరే నా వెనకాల నువ్వు కూర్చుంటే చాలు. అది బైక్ అని కాదు, సైకిల్ ఉన్నా సరే హ్యాపీ. సైకిల్ అయితే నేను ముందు కూర్చుంటా. ఆ బండైతే మీ పైన ఇట చెయ్యేసి ఇట కూర్చుంటా. ఇట మనం వెళ్ళిపోతుంటాం కదా పెద్దబాబు గారు. అంత దూరంగా కూర్చుంటారా? కొంచెం దగ్గరికి రా. వచ్చినాను. ఇంకానా? రమ్మంటే రావట్లేదు శ్రీమతి, ఎందుకంత దూరం? బండి నడుపుతా ఇట్టాగే వెనక్కి సూతే ప్రమాదం జరుగుతుంది శ్రీవారు. పర్లేదు, పక్కన శ్రీమతి ఉంటే దెబ్బలు కూడా తీయగా ఉంటాయి. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ, దీనికోసమైనా తినేసి వెళ్తానని నీడున్నారు. పార్వతి వండిన వంటకు ముందు అందాన్ని అలా పట్టుకుని